హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇన్స్టెంట్ స్వీట్ చపాతీలు అంటే అప్పటికప్పుడుగా స్వీట్ చపాతీలు ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండిని చిటికెడు సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా చపాతీ పిండిలా తడుపుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత కొద్దిగా చపాతీ పిండిని ఇలా ముద్దలా తీసుకొని బాగా ప్రెస్ చేసి మనం నార్మల్ చపాతీలా ఇలా తాల్చుకోవాలండి. పూర్తిగా చపాతీలా ఇలా తాల్చుకున్న తర్వాత కొద్దిగా ఆవు నెయ్యిని కానీ నార్మల్ నెయ్యిని కానీ తీసుకొని ఇలా చపాతీ మొత్తానికి అప్లై చేయాలండి. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల షుగర్ని కూడా దీనిపై నుంచి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చపాతీని హాఫ్కి ఫోల్డ్ చేసుకొని దానిపై పొడి పిండిని చల్లుకొని మళ్ళీ చపాతీలా తాల్చుకోవాలండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డింగ్ చేసిన తర్వాత పొడిపిండి చల్లుకుంటూ ఇలా ఫోల్డింగ్ విడిపోకుండా మంచిగా తాల్చుకోవాలండి. ఆ తర్వాత స్టవ్పై ప్యాన్ని పెట్టి అది కొంచెం వేడెక్కగానే ఈ చపాతీని దానిపై వేసుకొని 2 వైపులా కొద్దిగా నెయ్యిని అప్లై చేస్తూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. అంతే, ఎంతో స్వీట్గా ఎంతో టేస్టీగా ఉండే అప్పటికప్పుడు తినడానికి చాలా బాగుంటుందండి ఈ చపాతీ. ఇలా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా షుగర్తోనే కాకుండా నేను మీకు తాటి బెల్లంతో కూడా ఇలా స్వీట్ చపాతీని చేసి చూపిస్తున్నాను. సేమ్ ప్రాసెస్, ఇంతకుముందు చేసిన దానిలాగానే చపాతీని ఇలా పెద్దగా చేసుకొని తర్వాత నెయ్యిని అప్లై చేసి దానిపై నుంచి ఈ బెల్లం పొడిని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. కంప్లీట్గా స్ప్రెడ్ చేసి మళ్ళీ చపాతీని హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 వైపులా పొడి పిండిని చల్లుకుంటూ చపాతీ అనేది విడిపోకుండా మంచిగా రోల్ చేసుకోవాలి. మళ్ళీ స్టవ్పై ప్యాన్ నుంచి అది వేడెక్కగానే ఈ చపాతీని కూడా ముందుగా మనం ఎలా అయితే కాల్చుకున్నామో అలాగే దీన్ని కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ చపాతీలు తాటి బెల్లంతో మరియు షుగర్తో అప్పటికప్పుడు ఇలా చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.